పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన పుష్ప సిరీస్ ఇప్పుడు 3వ భాగంతో మరింత భారీగా రానుంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 రికార్డు స్థాయి వసూళ్ల తర్వాత పుష్ప 3 ది ర్యాంపేజ్ పై అంచనాలు అమాంతం పెరిగాయి. తాజా సమాచారం ప్రకారం ఈ భాగంలో ప్రాణాలతో బయటపడ్డ పుష్ప రాజ్ తన ఎర్రచందనం సామ్రాజ్యాన్ని పూర్తిగా కైవసం చేసుకునే కథ ప్రధానంగా ఉండనుంది. శత్రువులతో పాటు వెన్నుపోటు పొడిచిన వారి అంతం కూడా ఈ సినిమాలో చూపించనున్నట్లు టాక్. భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం సౌండ్ బాగా వినిపిస్తోన్న పేరు అల్లు అర్జున్. పుష్ప సిరీస్తో బన్నీ సాధించిన క్రేజ్ అసాధారణమైనది. ముఖ్యంగా పుష్ప 2 ది రూల్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసింది. విడుదలైన ప్రతి భాషలోనూ రికార్డుల వర్షం కురిపించిన ఈ చిత్రం ఏకంగా 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ విజయం తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ దేశవ్యాప్తంగా అమాంతం పెరిగింది. నార్త్ నుంచి సౌత్ వరకు ఆయనకు ఉన్న ఫ్యాన్బేస్ మరింత బలపడింది. ఈ స్థాయిలో పుష్ప మేనియా సృష్టించిన తర్వాత ఈ సిరీస్కు ఫుల్ స్టాప్ పడుతుందని కొందరు భావించారు. కానీ దర్శకుడు సుకుమార్ మాత్రం ప్రేక్షకుల అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లారు. పుష్ప 2 క్లైమాక్స్లో అనూహ్యంగా పుష్ప 3 ది ర్యాంపేజ్ అని ప్రకటించి థియేటర్లలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్గా మార్చారు. కొన్ని కీలక పాత్రలను క్లైమాక్స్లో ఉద్దేశపూర్వకంగా ఓపెన్గా వదిలేయడంతో 3వ భాగంపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే పుష్ప 3 ఎప్పుడు మొదలవుతుంది, కథ ఏంటన్న చర్చలు ఊపందుకుంటున్న వేళ ఈ సినిమాకు సంబంధించిన ఓ స్టోరీ లైన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం పుష్ప రాజ్ ప్రాణాలతో బయటపడ్డ తర్వాత తన ఎర్రచందనం సామ్రాజ్యాన్ని ఎలా పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుంటాడు అనే అంశమే ఈ భాగానికి కేంద్రబిందువుగా ఉండనుందట. శత్రువులతో పాటు వెన్నుపోటు పొడిచిన వాళ్లపై కూడా పుష్ప రాజ్ ఉగ్రరూపం చూపించబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు వేగంగా సాగుతున్నాయని, హైదరాబాద్లో ప్రత్యేకంగా ఒక ఆఫీసును అద్దెకు తీసుకుని మరీ సుకుమార్ టీం పని చేస్తోందని సమాచారం. ఈ ఒక్క స్టోరీ లైన్తో పుష్ప 3 పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరోవైపు పుష్ప 2 జపాన్లో పుష్ప కున్రిన్ పేరుతో విడుదల ఎక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అంతర్జాతీయంగా వస్తున్న స్పందన కూడా ఈ సిరీస్కు మరింత బలం చేకూరుస్తోంది. ఇదే జోరులో పుష్ప 3 షూటింగ్ 2027 వేసవి నుంచి ప్రారంభం కానుందనే ప్రచారం నడుస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక పుష్ప 3 మొదలయ్యేలోపు అల్లు అర్జున్ తన చేతిలో ఉన్న భారీ ప్రాజెక్టులు పూర్తి చేసుకోనున్నాడు. ప్రస్తుతం ఆయన కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీతో తన 22వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. హాలీవుడ్ విఎఫ్ఎక్స్ కంపెనీలు కూడా ఈ సినిమా కోసం పనిచేస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్తో ఓ సినిమా చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ 2 భారీ చిత్రాలు పూర్తయిన తర్వాతే పుష్ప 3 ది ర్యాంపేజ్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా పుష్ప రాజ్ కథ ఇంకా ముగియలేదని, అసలు తుఫాన్ 3వ భాగంలోనే ఉంటుందని ఈ అప్డేట్స్ చూస్తే స్పష్టమవుతోంది. బన్నీ ఫ్యాన్స్ మాత్రం అప్పుడే ర్యాంపేజ్ కోసం కౌంట్డౌన్ మొదలుపెట్టేశారు.